నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబ కలహాలు వంటి సమస్యలతో బాధపడుతున్నారా అలాంటి సమస్యలకు ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా చక్కటి పరిష్కారాలు ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు చిన్నపిల్లలకి పేరు పెట్టడంలో స్పెషలిస్ట్ రెహమాన్ గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రెహమాన్ గారు నమస్తే అమ్మా రెహమాన్ గారు యాజ్ అ సెడ్ ఇన్ ఇంట్రో చిన్నపిల్లలకి పేర్లు పెట్టే సమయంలో తల్లిదండ్రులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతమైన ప్రశ్న అడిగామమ్మా ఇప్పుడు అందరూ ఏంటంటే చిన్నపిల్లలకి పేర్లు పెట్టే విషయంలో వాళ్ళ పిల్లలే కాబట్టి చక్కగా ఫోన్లో డబ్బులు వేస్తున్నారు ఫోన్లో పేరు పంపించేస్తున్నారు అయిపోతుంది అంతేగాని అరే ఇది మన బిడ్డల లైఫ్ ఇది 100 yearsకి సంబంధించినటువంటి పేరు ఇవ్వబోతున్నాం ఈ పేరు విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అసలు మన అబ్బాయి నక్షత్రం ఏంటి మన అబ్బాయి రాశి ఏంటి మన అబ్బాయి లగ్నం ఏంటి ఈ అబ్బాయికి ఏ అక్షరంతో పేరు పెడితే బాగా సక్సెస్ అవుతాడు ఈ అబ్బాయికి ఏ విధమైనటువంటి పేరు ఇవ్వాలి ఈ అబ్బాయి పుట్టిన వలన పేరెంట్స్కి ఎలా ఉంటుంది చాలామందికి సింగిల్ పేరెంట్స్ ఉంటారు కదమ్మా దానికి రీజన్ ఏంటో తెలుసా ఈ పిల్లల యొక్క బర్త్ డేట్ అసలు ఇలా పేరెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ ఆలోచించి చక్కగా పేరు పెట్టాలి అబ్బాయి ఇప్పుడు అదేమీ లేదు అదే మీ ఆఫీసర్ గారి పిల్లలకి పేరు పెట్టాలనుకో ఏమండి రెహమాన్ గారని రోజు టీవీలో వస్తాయండి చాలా బాగా చెబుతాడు ఆయన దగ్గరికి వెళ్ళి పేరు పెట్టిద్దామండి అని చెప్పి నా దగ్గర తీసుకొచ్చి అన్ని జాగ్రత్తగా వాళ్ళ ఆఫీసర్ గారి అబ్బాయికి అన్ని విషయాలు తెలుసుకొని అన్ని పేర్లు పెడతారు అదే మన అబ్బాయికి వచ్చేటప్పటికి ఏముందిలే ఏదో ఒక పేర్లే ఏముంది ఆయనకి డబ్బులు వేస్తే చాలు ఆయన ఎవడో ఇది ఫోన్లో పంపిస్తాడు అయిపోతుంది ఎంత తప్పు చేస్తున్నారమ్మా ఇది ఒక జీవితం ఇవ్వబోతున్నాం ఒక పిల్లవాడికి ఒక జీవితం ఇవ్వబోతున్నాం అలా ఇవ్వబోయేటప్పుడు అసలు మీ అబ్బాయి ఏం చదువుకోవాలి కనీసం ఏ జాబ్ చేయాలి ఏ బిజినెస్ చేయాలి అసలు మా అబ్బాయి లైఫ్ ఎలా ఉండబోతుంది అదే ఫీజుకి అన్ని వేల రూపాయల ఫీజులు కట్టేటప్పుడు జస్ట్ వాళ్ళే మా అబ్బాయి పేరు ఫలానా మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఫలానా అంటే సరే ఆర్యన్ అని పెట్టుకోండి అంటారు ఆర్యన్ అని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఆర్యన్కి ప్రొటెక్షన్ అయింది నువ్వు ఫోన్ కొనడానికి వెళ్ళావమ్మా ఊరిని ఏదో ఫోన్ ఇవ్వడానికి కొనుక్కొస్తావా లేకపోతే దాని మెమరీ ఎంత అది ఎలా పనిచేస్తుంది దాని వారంటీ అడుగుతావా అవును అన్ని ఫీచర్స్ చూసుకొని కొంటూ ఉంటాం మరి అట్లా మన పిల్లలకి అక్కర్లేదమ్మా మన పిల్లలకి ఏదో డబ్బులు వేయడం పేరు వచ్చేసింది ఆర్యన్ అని ఆయన ఎవరు అంటే ఆర్యన్ అని పెట్టుకో ఆర్యన్ అని ఎందుకు పెట్టుకోవాలి అసలు ఆర్యన్ పెడితే అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సరిపోయిద్దా లేదా అబ్బాయి నక్షత్రానికి సరిపోయిద్దా లేదా అరే ఈ ఒక్క జాగ్రత్త తీసుకోవటంలా ఆయన ఎవరు అంటే యూట్యూబ్లో యూట్యూబ్లో చెప్పడం అంటే ఏంటో తెలుసమ్మా నలుగురు మాట్లాడి అన్నీ తీసుకొచ్చుకొని మాట్లాడతారు మళ్ళీ లేదంటే తర్వాత దాన్ని ఎడిట్ చేస్తారు అంటే డైరెక్ట్ లైవ్ కాదు కదా అది ఎట్లయినా మాట్లాడి ఆ మాట్లాడినట్లో మంచి పాయింట్లు తీసుకొని వేసేది యూట్యూబ్ ఇది లైవ్లో రావాలంటే దమ్ము ఉండాలి సబ్జెక్ట్ ఉండాలి లైవ్లో చూసి అసలు ఈ లైవ్లో మనం అడిగిన ప్రశ్నకి ఆయన ఎలా ఆన్సర్ చెప్పాడు అది మన ఇంట్లో జరిగిందా లేదా మన ఇంట్లో జరిగింది కదా అంటే ఇది సబ్జెక్టు అనేది అర్థం చేసుకొని అలాంటి వాళ్ళని కలిసి మంచి పేరు పెట్టి మంచి చేస్తే మీ పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ తండ్రి పేరు లేకపోతే వాళ్ళ తాతల పేర్లు యాడ్ చేసి పెడుతూ ఉంటారు పెట్టుకోవచ్చు కానీ ముందు అసలు పిలిచే పేరు మంచి పేరు పెట్టుకొని తర్వాత ఇంటి పేరుతో పాటు వాళ్ళ ముక్కులో లేదంటే వాళ్ళ తాతల పేరులో అవి కలుపుకోవచ్చు కానీ పిలిచే పేరు ఈ నోటి నుంచి ఏదైతే వర్డ్ బయటకు వస్తుందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయి ఆ పేరు బలంగా ఉంటే మీ పిల్లల యొక్క జీవితం బలంగా ఉంటుంది సరే ఇప్పుడు సపోజ్ ఒక పేరు పెట్టారు పేరు పెట్టగానే అయ్యా మీరు ఆర్యన్ అని పేరు పెట్టారు దాని ప్రొటెక్షన్ మీ ఫోన్లో కూడా ఉంటుందమ్మా మీ ప్రతి ఫోన్లో రిజర్వేషన్ దగ్గర నుంచి మీరు ఏదైనా కొనాలంటే దాని ఫ్యూచర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నప్పుడు న్యూమరాలజీ కూడా ఉండిద్ది కదా మీరు పేరు పెట్టినప్పుడు ఏం పేరు పెట్టారు దాని ప్రొటెక్షన్ చదవాలి చదివి బాగుంది అనుకో బాగుంది బాగలేదనుకో బాగలేని పేరు డబ్బులు ఇచ్చేలా కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది మనకి అవును రూపాయి పెన్ను కొనేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు ఇలాగేస్తారు ఇది బాగాలేదు ఇంకో పెన్ను ఇవ్వమన్నప్పుడు మన బిడ్డకు పెట్టేటువంటి ఒక 100 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి మీరేం చేస్తున్నారంటే ఏదో యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్తున్నారని అబ్బా భలే మాట్లాడేది నేను మాట్లాడిన 4 మాటలు
వాళ్ళు మాట్లాడి 4 మాటలు, ఇలా 10 మంది 4 మాటలు తీసుకుని ఎవడైనా చెప్పొచ్చు, యూట్యూబ్లో నువ్వైనా చెప్పొచ్చు. అబ్బా ఏం చెప్పింది, భలే పాయింట్లు చెప్పిందంటే ఏముంది అందరం చెప్పే పాయింట్లే కదా తీసుకొని చెప్పారు. మరి అలా చెప్పిన పాయింట్లు అన్నీ కరెక్ట్ అయితే మొన్న ఎలక్షన్స్లో ఫలానా పార్టీ గెలిచిద్దంటే ఆ పార్టీనే ఓడిపోయింది అంటే మీరు కరెక్ట్, మరి మీరు మీ అనాలిసిస్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఆలోచించాలి కదా జనం. ఇప్పుడు నేనే ఉన్నానమ్మా, లైవ్లో చెప్తా, క్వశ్చన్ అడిగిన దానికి అమ్మటి ఆన్సర్ చేస్తా. వాళ్ళు ఎన్నిసార్లు నువ్వే విన్నావు, అవునండి నా లైఫ్ ఇలా ఉందండి మీరు చెప్పినట్టే ఉందండి అని చెప్తున్నారు. అలా యూట్యూబ్లో చెప్పడానికి ఉండదు కదా. అదేంటంటే నేనే హయ్యెస్ట్ ఫీజు వసూలు చేస్తానంటే, అంటే నువ్వు హయ్యెస్ట్ ఫీజు వసూలు చేస్తున్నావు అంటే నువ్వు జనాన్ని పీక్కు తింటున్నావు అని. అదేం పెద్ద గొప్పని కాదు, అంత మాత్రాన నువ్వు హయ్యెస్ట్ ఫీజు వసూలు చేసినంత మాత్రాన నువ్వేదో పుడింగని కాదమ్మా, జనాన్ని పీక్కు తింటున్నావు అంటే మంచి ఆశపోతు అని. ఇలాంటి వర్క్ చేసేటప్పుడమ్మా ఆస్ట్రాలజీ, ఇప్పుడు ఒక్కోసారి పంతులు గారు ఉంటారు ఊళ్ళో చూడండి, అన్నీ చెప్పినాక ఎంతో కొంత చెల్లె అంటారు. అంటే వాళ్ళకేంది పురము యొక్క హితము కోరు వారు పురోహితులు, వాళ్ళకేంది మన పురం బాగుంటే చాలే, అంతేగాని పీక్కు తినరు అనమాట. అలా హయ్యెస్ట్ ఫీజు తీసుకున్నారంటే పీక్కు తినడానికి రెడీగా ఉన్నారని. నేను అనేది పేర్లు పెట్టేటప్పుడు, మీ బిడ్డల పేర్లు పెట్టేటప్పుడు అన్నీ టీవీలో లైవ్ కార్యక్రమాలు చూడండి, అలానే యూట్యూబ్లో లైవ్ కార్యక్రమాలు అన్నీ చూసి ఎవరు బెస్ట్ అనేది ఆలోచించుకొని వాళ్ళని కలిసి వాళ్ళ ద్వారా మీ బిడ్డకి ఒక మంచి పేరు ఇవ్వండి. కానీ ఎలా పడితే అలా పేర్లు ఇచ్చి మళ్ళా మాట్లాడితే వీళ్ళు ఇచ్చిన పేర్లు వాళ్ళందరూ తీసుకొని బాక్స్లో పెడతారు పిల్లల్ని. మరి నువ్వు ఇచ్చిన పేరే గొప్ప పేరు అయితే బాక్స్లో ఎందుకు పెట్టినట్టు ఆలోచించండి అమ్మా, ఆలోచించి మంచి పేర్లు ఇస్తే లైఫ్ బాగా ఉంటుంది. రెహమాన్ గారు మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. హుస్సేన్ అయ్య గారు నంద్యాల జిల్లా నుంచి. హలో నమస్కారం మేడం, సార్తో మాట్లాడాలి మేడం. హలో నమస్కారం సార్. నమస్తే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అడుగుదామని. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ అమ్మాయిది. 21/2/1992 సార్. 21/2/1992 సార్. 21వ తారీఖు ఒక అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అమ్మా. ఇక్కడ 21, ఇప్పుడు ఈయనేమన్నాడమ్మా 21 అన్నాడు కదా, అదే ఫోన్లో ఆయన ఫోన్లో కనుక 21 అని కొడితే న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని 21 కొడితే ఏమంటాడంటే అమ్మా, ద నంబర్ 1 ఆఫ్ ద సన్ విచ్ కమ్స్ ఆఫ్టర్ నంబర్ 2, 2 పక్కన 1 వస్తే కంటిన్యూస్ ప్రోగ్రెస్. అలానే దే గెట్ వెల్త్, ఇన్ఫ్లుయెన్స్, డొమెస్టిక్ లైఫ్ అండ్ పర్మనెంట్ జాబ్. అందరి ఫోనుల్లో వస్తాయి అమ్మా, అందరి ఫోనుల్లో వస్తాయి. ఒక అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఈ పాపది. మీ పాపను ఏమని పిలుస్తారండి? స్వాతి అంటాం సార్, కానీ ఈమె నక్షత్రం హస్త. అదే స్వాతి అంటారు. అమ్మ ఒక రూల్ ఉందమ్మా, వీళ్ళది నంద్యాలలో ఒక 100 గుళ్ళు ఉంటాయి. ఏదో ఒక గుడికి వెళ్ళి అక్కడ అయ్యవారు కూర్చొని ఉంటారు. అయ్యవారు ఆడపిల్లల్ని ఎన్ని అక్షరాలతో పిలవాలి అని అడిగితే 3, 5, 7, 9 అంటారు. వీళ్ళ కనీసం వీళ్ళ బిడ్డ గురించి వెళ్ళి పంతులు గారిని అడగాలనేటువంటి ఆలోచన కూడా లేకపోతే ఎలా అమ్మా? స్వాతి 2 అక్షరాలు. స్వాతి అని ఒక సినిమా వచ్చిందమ్మా సుహాసిని గారిది, యూట్యూబ్లో ఇప్పుడు కొరత వచ్చింది. ఆ మొగుడు కలవటం, ఆడు మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుని ఇంకోటి కలవటం, ఇదే గొడవ ఎప్పుడు. ఆ స్వాతి సినిమా అంతా చూడండి మీరు. ఆ భర్త ఒకరిని ప్రేమించి చేసుకుంటారు, ఆడు వదిలేస్తాడు, మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుంటారు, మళ్ళీ ఆ పాతోడు వస్తాడు, ఈడు కొత్తోడు వస్తాడు, ఇదే స్టోరీ తప్పితే వేరే ఏముండదు. ఇప్పుడు వేరే సినిమాల్లో అయితే వాళ్ళ నాన్న ఎవరో చంపితే ఖర్చు తీర్చుకున్నారు, ఇలా ఉంటాయి. వీళ్ళది వస్తే ఇలా ఉండవు, ఫ్యామిలీ డ్రామాలు ఉంటాయి. సార్ స్వాతి అనేటువంటి పేరు అస్సలు బాగాలేదండి. మీరే మీ ఫోన్లో మీ పాపని అడిగి మీ ఫోన్లోనే స్వాతి అని కొట్టండి. స్వాతి అని కొడితే దాని ప్రిడిక్షన్ వస్తుంది. దాని ప్రిడిక్షన్ ఏమని వస్తుంది అంటే 20వ నెంబర్, అప్ అండ్ డౌన్స్ లైఫ్ అంతా కూడా అప్ అండ్ డౌన్స్. కోపం వస్తే పాములాగా బిహేవ్ చేస్తారు అని అన్నీ వస్తాయమ్మ. సో స్వాతి అనే పేరు బాగాలేదండి. మీరు నాకు తెలిసి మ్యారిటల్ విషయం కనుక్కోవాలనుకుంటున్నారు, ఒక్కసారి స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ పాప డీటెయిల్స్ అన్నీ ఇస్తే మొత్తం అన్నీ చెక్ చేసి డైరెక్ట్గా మీకు వీడియో కాల్లో మాట్లాడి అన్ని విషయాల్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. రెహమాన్ గారు నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉన్నారు, తీసుకుందాం. భాస్కర్ గారు మందని నుంచి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే భాస్కర్ గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా పాపది మేడం. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9th July 2007. 2007. 9th July 2007. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. ఏం చదువుతుందండి ఇప్పుడు పాప?
ఇంటర్ సెకండ్ ఇయర్. ఏది బైపీసీనా? బైపీసీ సార్. దట్ ఈ న్యూమరాలజీ. అది చెప్పాలా, ఇది యూట్యూబ్లో చెప్పడానికి కుదరదు కదా. ఈ అమ్మాయి చూడంగానే బైపీసీ అని అలా బెస్ట్ సర్జన్ అవుతుంది, బెస్ట్ సర్జన్ అవుతుంది ఈ అమ్మాయి. మీ పాప పేరేంటండి? రిషిక. రిషిక. అదిగో చూసమ్మా, రిషిక, అనుష్క, కనిష్క, హారిక, రష్మిక, ఇలా వచ్చిన ఆడపిల్లల్ని మీరు అబ్జర్వ్ చేయండి, సూపర్ హిట్ అవుతారు. అది కాక ఈ అమ్మాయి 9వ తారీఖు పుట్టింది. 9వ తారీఖు పుట్టింది కాబట్టి సర్జన్ అవుతుంది. అదే అమ్మాయి 7వ తారీఖు పుట్టింది అనుకో, ఎండి జనరల్ అవుతుంది. ఇంత తేడా ఉందమ్మా న్యూమరాలజీలో. వాళ్ళు పుట్టిన డేట్ని బట్టి వాళ్ళు ఎన్నుకునే వృత్తిలో ఏ పోస్ట్లో ఉంటారు, ఎలా ఉంటారు అనేటువంటిది కూడా చెప్పొచ్చు. రష్మిక అనేటువంటి పేరు ఏంది? రిషిక. ఏం పేరండి? రిషిక. రిషిక, RISHIKA. రిషిక 39/3 చాలా చక్కటి నంబరు. 15 ఒక సిస్టంలో 12 అని కొంచెం ఇబ్బందికరమైన నంబర్ ఉందండి పాపకి. 12, 13, 16, 18, 28, 29, 31, 36 ఉండకూడదండి. పాప డేట్ ఆఫ్ బర్త్ నభూతో నా భవిష్యత్తు, పేరు కూడా నభూతో నా భవిష్యత్తు. 12 అని ఒక చిన్న నెగిటివ్ నెంబర్ ఉన్నదండి. ఆ స్క్రీన్ మీద కనిపించే 4000 నెంబర్కి ఒక్కసారి కాల్ చేస్తే ఆ నెంబర్ కూడా తీసేస్తాను, ఆ నెగిటివ్ నెంబర్ కూడా తీసి రిషిక అనేటువంటి పేరులోనే ఆ నెగిటివ్ నెంబర్ లేకుండా ఇస్తానండి. అక్కడి నుంచి మీ అమ్మాయి బాగా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా మీ అమ్మాయి మంచి సర్జన్ అవుతుంది, నాకు తెలిసినంతవరకు 100% అవుతుంది. కొంచెం ఆ కరెక్షన్ చేయించుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. రైట్ రెహమాన్ గారు, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. హరికృష్ణ గారు కొత్త వలస నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే హరికృష్ణ గారు. హలో సార్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హరికృష్ణ గారు. 17 17 17 10 95 సార్. మీరేనా? నేనే సార్. 17వ తారీఖు వాళ్ళు లీడర్లు కదా, అట్లా చిన్నగా మాట్లాడుతున్నాయేమో. 17 అంటే మోడీ గారు 17, కేసీఆర్ గారు 17, రోజా గారు 17 అంటే దడా మాట్లాడుతూ ఉంటారు. లీడర్స్, భూమిపై ఆజ్ఞాపించే రాజులు. నీ పేరేంటి బాబు? హరికృష్ణ సార్. హరి అంటారా, హరికృష్ణ అంటారా? హరి అంటారు సార్. నాకు తెలుసు, అందుకనే అడిగా. హరి అంటారు. చూడమ్మా, హరికృష్ణ అని ఒక హీరో గారు ఉన్నారు, యాక్సిడెంట్లో డిస్టర్బ్ అయ్యారు. శ్రీహరి గారు అని ఒక ఆయన ఉన్నారు, డిస్టర్బ్ అయ్యారు. ఈ హరి అనేటువంటి పేరులోనే మొదట్లోనే హార్ ఉంది. హార్ అంటే ఓడిపోవటం. ఎక్కువగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు. హరికృష్ణ అని కనుక పిలిస్తేనమ్మా, చూడనా, అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఇలా 2 పేర్లుగా పిలిపించుకునే వాళ్ళు బాగా హిట్ అవుతారమ్మా. హరి అంటే ఇక హరిలో రంగ హరి అని చెప్పి ఆ హరి అనే పేర్లు హిట్ అవటం లేదు. హరికృష్ణ అని పిలిపించుకోండి, చాలా బాగా హిట్ అవుతారు. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే 17వ నంబరు. మొదటి 17 ఏళ్ళు మామూలుగా ఉంటుంది. 26 ఏళ్ళకల్లా జీవితంలో ఒక స్థితికి వస్తారు. 35 తర్వాత బాగుంటుంది. 50 ఏళ్ళ తర్వాత అత్యున్నత స్థితికి వస్తారు. వీళ్ళు ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తే చాలా మంచిది. ఇప్పుడు కనుక ప్రభుత్వ ఉద్యోగం చేయకపోతే రేపు పొద్దున ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో అయ్యి ప్రభుత్వ సొమ్ము తినాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సర్పంచ్గా అయినా ప్రభుత్వ సొమ్ము తినాల్సి వస్తుంది. నీ డెస్టినీ కూడా చాలా బాగుందయ్యా. 33 తెలిసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంది నాన్న. హరి వద్దు నాన్న, హరికృష్ణ అని పిలిపించుకో. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి నీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, చెయ్యి, ఫేస్ రీడింగ్ అన్నీ, సిగ్నేచర్. నిన్నమ్మ ఒక ఇంజనీర్, గవర్నమెంట్ ఇంజనీర్, వాళ్ళ భార్య ఆయన వచ్చారు. జస్ట్ వాళ్ళ భార్య అలా సంతకం పెట్టగానే, అమ్మ ఈ పైన అంతా నీకు హెల్త్ ప్రాబ్లమ్ అంటే, సార్ వెళ్ళని హాస్పిటల్ లేదు, ఈ పైన నాకు హెల్త్ ప్రాబ్లము, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు, అసలు మీరొక్కళ్ళే చెప్పింది, డాక్టర్లే ఏమీ లేదంటున్నారంటే ఈమె అమ్మాయి నిద్ర పట్టదు, పోటు పడుతుంది. చిన్న కరెక్షన్ అమ్మ. ఇగమ్మ ఆ అమ్మాయి పేరు సునీత. టీని కట్ చేయాలి కదమ్మా, టీకి లెటర్ ఉంటుంది కదా, టీతో పాటు ఆమె హెచ్ని కట్ చేస్తుంది. ఎవరైతే పై పార్ట్లో కట్ చేస్తారో ఈ పైన హెల్త్ ప్రాబ్లం వస్తుందమ్మా. ఈ ఆడపిల్లలు తెలియక ఇలా రాసి ఈ కింద ఇలా గీత కొడుతున్నారు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలా గీత కొట్టినప్పుడు ఆ గీత కొట్టే లెటర్లు టచ్ అయింది అనుకో, కింద పార్ట్ అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్, పీరియాడికల్ ప్రాబ్లమ్స్ ఇలా వస్తున్నాయి. ఇలా మీరు పెట్టే సంతకాన్ని బట్టి మీ లైఫ్లో ఇది వస్తుంది. ఆ అమ్మాయికి జస్ట్ ఆ టీ మారిస్తే, పొద్దున మారిస్తే సాయంత్రానికల్లా నాకు చాలా రిలీఫ్గా ఉందండి అంది. అంటే మనం చేసే చిన్న చిన్న తప్పులు మన మీద ఎఫెక్ట్ పడుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా అయిపోయిందండి.
అందుకని ఇలా మీరు పెట్టే సంతకాన్ని బట్టి వీటిని బట్టి అంటే అసలు జరిగింది చెప్పాలమ్మా. ఫస్ట్ ఏంటంటే ఊరినే నీకు బాగుండిద్ది, నీకు అది ఉండిద్ది కాదు, నీకు అసలు ఏం జరుగుతుంది చెప్తే నీకు ఒక నమ్మకం ఏర్పడింది. అప్పుడు జరగబోయేది చెప్తే నువ్వు చెప్పినటువంటిది ఫాలో అవుతాడు. ఏమీ లేకుండా రాగానే నువ్వు రేపు 100 పెట్రోల్ బంకులు కొంటావు, నీకు 100 రూపాయలు కూడా లేవు కదా నీ దగ్గర, రేపు పొద్దున 100 పెట్రోల్ బంకులు కొంటావు, రేపు పొద్దున మల్టీ మిలియనర్ అవుతావు. 25 సంవత్సరాల నుంచి న్యూమరాలజీ చదువు మేమే అవ్వాలి ఇంతవరకు మల్టీ మిలియనర్. మరి నేనే నా పేరు కరెక్ట్ చేసుకొని మల్టీ మిలియనర్ అయిపోవచ్చుగా, నా పిల్లల పేర్లు కరెక్ట్ చేసుకొని. యోగం అని ఒకటి ఉంటుందమ్మా, ఆ యోగాన్ని తప్పించి ఏమీ చేయలేము. ఇవన్నీ ఏంటంటే కాస్త మంచి ఉద్యోగం, మంచి వృత్తి, లేదా మంచి ఆరోగ్యం, ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవడానికి ఉపయోగపడింది. కానీ 100 రూపాయలు లేనివాడు కోటీశ్వరుడు అవడు, రేపు పొద్దున్నే 100 రూపాయలు లేనివాడు రేపు పొద్దున్న కోటీశ్వరుడు అయితే ఊరుకుంటారా? ఎంత ఇబ్బంది అవుతుంది. అందరూ రెహమాన్ గారి దగ్గరికి వస్తారు కదా. ఇవన్నీ ఒట్టి మాటలమ్మా. ఇది జీవితంలో చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడటానికి గ్రాడ్యువల్ డెవలప్మెంట్ మాత్రమే జరిగిద్ది. అంతేగాని ఒక్కసారి ఓవర్ నైట్ బాంబే నగరం కట్టలేరమ్మా. ఎవరైనా కానీ క్రమంగా డెవలప్ అవ్వాల్సిందే. వీళ్ళు ఏంటంటే ఊరిని ఆశ పెడితే జనం వచ్చేస్తారు, ఎంత చెప్తే అంత ఫీజు ఇస్తారు. నేను ఎవరికో ఒకళ్ళ పేరు కరెక్ట్ చేశాను, వాడి దగ్గర 100 రూపాయలు లేవు, నా ఫీజు కూడా కట్టలేకపోయాడు, రేపు పొద్దునకి 100 పెట్రోల్ బంకులు కొన్నాడంటే నమ్మే వాళ్ళు ఎట్లా నమ్ముతున్నారు? అప్పుడు నువ్వే కొనుక్కొని, నువ్వే 100 పెట్రోల్ బంకులు కొనుక్కొని నువ్వే నడుపుకోవచ్చుగా. ఈ న్యూమరాలజీ చెప్పడం ఇవన్నీ ఎందుకు? ఈ టైం వేస్ట్ కదా. ఆలోచించండి, మంచి వ్యక్తిని ఎన్నుకోండి, కరెక్ట్ రిజల్ట్ తీసుకోండి, కరెక్ట్గా డెవలప్ అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం రెహమాన్ గారు. శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. హలో, నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8th February 2009 అండి. 8th February 2009. 2009. అవునండి. ఏమండి, మీ అబ్బాయి 8/2/2009లో పుట్టాడు. ఈ 2వ నెలలో ఎవరు పుట్టినా, మీ అబ్బాయి అనే కాదు సార్, దేవుడికి పిల్లలు పుట్టినా 2వ నెలలో కానీ 11వ నెలలో కానీ 1+1 2 ఫిబ్రవరి నెలలో కానీ నవంబర్ నెలలో కానీ పిల్లలు పుడితే కొంచెం చదువులో కొంచెం యావరేజ్గా ఉంటున్నారండి. చదువులో కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్నారు. ఇంటర్మీడియట్ లేదా ఇంజనీరింగ్ వచ్చి మధ్యలో డిస్టర్బ్ అవడం. మీకు ఇంకో విషయం తెలిస్తే తెలియదమ్మా, ఎండీలు కూడా డిస్టర్బ్ అవుతారమ్మా మధ్యలో. మీకేమనిపించింది? డాక్టర్ అంటే బాగా చదువుతాడు, అసలు ఎక్సలెంట్ అని కదా. ఎండీకి వెళ్ళి డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, ఎంబీబీఎస్ చదువుతూ డిస్టర్బ్ అయ్యేవాళ్ళు. అంటే రకరకాలుగా ఉంటారు. అంటే మీకేంటంటే మీ ఇంటి విషయాలే మీకు తెలుస్తాయి, మాకేంటే 10 ఏళ్లలో విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇలా ఉంటుంది. మీ బాబుకి ఏం పేరు పెట్టారండి? హలో శ్రీనివాస్ గారు. హర్షిత్ అండి. హర్షిత్లో తా ఉందండి. ఆ తాగుడింతో రావడం అంత మంచిది కాదు. హర్షిత్లో అది కాక 26వ నెంబరు, 36వ నెంబరు, ఇది అంత గొప్పగా లేదండి. హర్షిన్ చివరిలో ఎంతో పిలుచుకోండి. హర్షిత్ బదులు హర్షిన్. అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, జగన్, అలా ఎన్నుతో పేరెండ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఏదైనా ఈ హర్షిత్ ఇవన్నీ కూడా అంత బాగా సక్సెస్ఫుల్ నేమ్స్ అయితే కాదండి. మీ అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ తర్వాత నుంచి బాగా చదువుతాడు. మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత ఇంటర్ దాకా కొంచెం అలా ఉన్నా అది తప్పించుకున్నాక బాగా చదువుతాడు, బాగా ఉంటుందండి. ఒక్కసారి ఆ 4000 నెంబర్కి మీ బాబు డీటెయిల్స్ అన్నీ, చెయ్యి, ఫేస్ రీడింగ్ అన్నీ పంపిస్తే, సిగ్నేచర్ అన్నీ కూడా పంపిస్తే అంతా కూలంకషంగా చూసి అన్నీ చక్కగా మీకు సజెస్ట్ చేస్తానండి. అప్పుడు ఇక మీ బాబు అంతా బాగా చదువుకొని పైకి వస్తాడు. మీ బాబు 8వ తారీఖు పుట్టాడు. ఇప్పుడు మీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు 8, రాజశేఖర రెడ్డి గారు 8, మన్మోహన్ సింగ్ 8, గంగోలీ 8, ఇలా పెద్ద వాళ్ళందరూ 8 పడతారండి. 8 అంటే భూమిపై ఆజ్ఞాపించే రాజులండి. వీళ్ళు మొదట్లో మామూలుగా ఉంటుంది, తర్వాత బాగా సక్సెస్ అవుతారండి. కాకపోతే ఆ పేరు కూడా కొంచెం అంత బాగాలేదు, ఒకసారి కరెక్ట్ చేయించుకోండి, బాగుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రవి గారు రాయచోటు నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే రవి గారు. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? పాప. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా? 7/7/2007. 7/7/2007. అన్నీ 7/7/2007. ఈ అమ్మాయి డెస్టినీ 23 అని, గురుచంద్ర యోగ శక్తి గలది, అనుకున్న పనిని సాధించగల ప్రతిభ గలది, అదృష్ట ద్వారం ఇది. ఈ నంబరే అదృష్టం అంట, సూపర్ నంబర్. అదృష్ట ద్వారం ఇది. ఉన్నతాశయంతో చేసే పనులు ఫలవంతమవుతాయి. అసాధారణ కార్యనిర్వహణ ద్వారా వీరులుగా ఖ్యాతి గడిస్తారు. ఇతరులకు సాధ్యం కాని పనులను పూర్తి చేస్తారు. మీ పాప పేరేంటి సార్?
పేరు రవి గారు మీ పాప పేరు చెప్తారా? హలో హలో, మీరు ఫోన్ మ్యూట్లో పెట్టాలండి. దేవకి. ఆ? రేవతి దేవకి. దేవకి. దేవకి ఓ. దేవకి 25వ నెంబర్. ఇంటర్నేషనల్ ఫేమ్ అవుతుందండి మీ అమ్మాయి. ఇంకో సిస్టంలో 19, మొదటి అంకె 1, చివరి అంకె 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గలవారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు. వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు. అధికారం, సంపద, కీర్తి, విజయం అన్నీ పెరుగుతుంటాయి. చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్, చక్కటి పేరండి. దీనిలో కూడా ఒక 12 అని ఒక నెగిటివ్ నెంబర్ ఉందండి. ఆ 12వ నెంబర్ని కనుక తీసేయగలిగితే మీ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉంది, జీవితంలో కూడా మంచి డెవలప్ అవుతారు. 23 వాళ్ళు ఇంతకుముందు నా ప్రోగ్రామ్స్ ఒకసారి చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ 23 అమ్మ. అదృష్టకరమైనటువంటి నంబర్, చాలా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చాలా చక్కగా బాగా ఉంది, పేరు కూడా చాలా బాగుంది. చిన్న నెగిటివ్ నెంబర్ ఉంది, అది తీపిచ్చేసుకోండి. ఆ 4000 నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ కూడా తీసేస్తాను, ఆ నెగిటివ్ నెంబర్ తీస్తాను. ఇక మీ అమ్మాయి బాగా సక్సెస్ అయ్యి లైఫ్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శ్రీను గారు మచిలీపట్నం నుంచి. హలో హలో, ఏమండి? నమస్తే శ్రీను గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? 23 నవంబర్ అండి, 11 నెల 82 అండి. 1982. 23వ తారీఖు అండి, 11 నెల. 23/11/82. ఏం చదివా? 10th ఇంటరా? 7th అండి. పోలే పాప, అదే అంటే 10th దాటర్లే, అందుకని వీళ్ళు ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 10th దాటరు అనమాట. బాబు శ్రీను అనేటువంటి పేర్ల గురించి చెప్తున్నానమ్మా. ఇది శ్రీనివాసుడు అని మన తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి యొక్క పేరమ్మ. ఆయన పేరుని పెట్టుకొని వీళ్ళు శ్రీనివాస్ అని అలా పెట్టుకొని శ్రీనివాసరావు అని పెట్టుకొని శ్రీను అని పిలుస్తున్నారమ్మ. ఈ శ్రీను అని పిలిచే వాళ్ళందరూ చదువుల మధ్యలో ఆగిపోవటం, ఇళ్లలోంచి వెళ్ళిపోతారే, ఇళ్లలోంచి చదవకుండా పారిపోతారు. ఇలా ఏదైనా కానీ శ్రీను అనేటువంటి పేర్లు చివరిలో అమ్మ NU NO అంటే వద్దు, NI అంటే వద్దు, NA నా అంటే వద్దు, NU అంటే వద్దు. ఈ వద్దు అనే సౌండ్ని పలికిస్తుందమ్మా. ఎన్ పక్కన ఓవెల్ వస్తే వద్దు అనే సౌండ్ని పలికిస్తుంది. అందువల్ల అబ్బాయి అలా చదువులో అదంతా ఇబ్బంది పడటం అలా జరుగుతుంది. బాబు శ్రీనివాస్ అని పిలిపించుకుంటే శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అన్నారు. శ్రీను గోవింద అనలే కదా, అసలు ఆ మీనింగ్ కూడా బాగాలేదు కదా. అందువల్ల చక్కగా శ్రీనివాస్ అని పిలిపించుకోండి. ఎవరన్నా శ్రీనివాసరావు అని ఉన్నంటే శ్రీనివాసరావు అని 3 పేర్లు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఇలా 3 పేర్లు, నందమూరి తారక రామారావు, ఇలా 3 పేర్లు ఉన్నవాళ్ళు సెలబ్రిటీస్ అవుతారమ్మా. అందుకని శ్రీనివాసరావు అని ఉంటే శ్రీనివాస్ అని కట్ చేయొద్దు, శ్రీనివాసరావు అని పిలిపించండి. శ్రీను అని కట్ చేయొద్దు, అలా కట్ చేయకుండా మంచి పేరుతో పిలిపించుకోండి. మీ లైఫ్ అంతా కూడా చాలా చక్కగా బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ సిద్ధంగా ఉంది, తీసుకుందాం. రెహమాన్ గారు. పవన్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే పవన్ కుమార్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరా? అవునండి. 18 4 1958. 1958. 18/4/1958. హలో 18/4/1958. అవునండి. మీ కాలుకా చేతికా దెబ్బ తగిలింది? నా చేతికి తగిలిందండి. చేతికి దటీనోమరా, అది కూడా చెప్పేస్తానమ్మా. అసలు ఎన్నిసార్లు ఆశ్చర్యపోయావు కదా నువ్వు ఇలా. అసలు ఇలాంటి అన్నీ చెప్పా. అసలు మీరు ఏమొద్దమ్మా, 1,00,000 మందిని లైవ్గా కాల్ చేయమను, 1,00,000 మంది ప్రాబ్లమ్స్ చెప్పేస్తాను అన్న. నేను అనేది అది, నేను అనేది న్యూమరాలజిస్టులు అందరినీ లైన్గా కూర్చోబెట్టండి, ఒక 1,00,000 మందిని కాల్ చేయమనండి. వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ సమస్య ఏంటి, టక్క నాకు చెప్తా. అలా మిగిలిన వాడు కూడా చెప్పారనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి, తప్పే లేదు. అంటే సబ్జెక్ట్ ఉన్నవాడిని కలవాలి అంట నేను అనేది. ఊరికి యూట్యూబ్లో 10వ నెంబర్ ఇట్లా చేసిద్ది, 9వ నెంబర్ ఇట్లా చేసిద్ది అంటే కాదు, అలా చేయటం కాదమ్మా. డైరెక్ట్గా మీరు ఒకరోజు మీ వానను ఒప్పించి 1,00,000 మంది చేత లైన్గా కాల్ చేయించండి. 1,00,000 మందిని ఒక్కటి తప్పుపోగానే చెబుతా. అంటే నేను అనేది నా గొప్ప కాదమ్మా, సబ్జెక్ట్ వెరీ వెరీ పవర్ఫుల్ సబ్జెక్ట్, ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అమ్మా. ఈ సబ్జెక్ట్ లేదా నేను ఎక్కువ ఫీజుతో ఛార్జ్ చేస్తాను
నేను అట్ట చేస్తాను. ఎక్కువ ఫీజు చేయటం అంటే గొప్ప అమ్మ, ఇలా చెప్తే గొప్ప అమ్మ. ఎక్కువ ఫీజు మేము ఛార్జ్ చేయొచ్చు, మాకే మానవతా విలువలని కొన్ని ఉంటాయి అమ్మ. అరే వాడు పాప ఆయన వచ్చిందే చినిగిపోయిన చొక్కా వేసుకొని వచ్చాడు, ఆయన పట్టుకొని ఇంకా ఆ చొక్కా చింపుకొని తీసుకుంటే ఏమొచ్చిద్దమ్మా మనకి? సమస్యతోనే వస్తుంటారు కదా, వచ్చేదే సమస్యతో. ఆ సమస్యతో వచ్చిన వాడికి వాడికి అనుకూలమైనటువంటి ఎంతో కొంత, అంటే కర్మ పోవాలంటే ఎంతో కొంత ఫీజు కట్టాలమ్మా. వాడికి అనుకూలమైన ఫీజు తీసుకొని వాడికి తగ్గట్టుగా చెప్పి, లేకపోతే ఇక వచ్చాడంటే చాలు ఆడి చినుగు కనిపించదుగా ఒక ఇటుకరాయి కట్టుకోయ్యా, 1 లక్ష రూపాయలు ఇటుకరాయి కట్టుకొని ఇట్లా తిరుగుతూ ఉండు అని చెబుతాడు. ఇంక న్యాయం అన్యాయం ఏమీ లేదనమాట ఇవన్నీ. అందుకనే మీకు ఇంకో విషయం తెలుసోదేదో, పెద్ద పెద్ద ఆస్ట్రాలజిస్టులు, పెద్ద పెద్ద న్యూమరాలజిస్టులు అందరూ మెయిన్ రోడ్ల మీద చనిపోయారు. మెయిన్ రోడ్స్ ఉంటాయి, మెయిన్ రోడ్స్ మీద చనిపోయారు. మీకు కావాలంటే రిఫర్ చేసుకోండి. దొయ్యకూడదమ్మా, రాంగ్ డైరెక్షన్స్ లో చెప్పడం ఒకటేమో ఈ రకంగా దొయ్యకూడదమ్మా. మనల్ని చూస్తే గౌరవం ఏర్పడాలి. కానీ అమ్మో ఆయన బందిపోటు దొంగలాగా తుపాకి పెట్టి, వాళ్ళేమో బందిపోటు దొంగలేమో తుపాకి పెట్టి కాల్చి డబ్బులు తీసుకుంటారు, మేమేమో మా నోరు పెట్టి అదే గొప్పగా ఏం చదువుతున్నారు తెలుసా, నేను హయ్యెస్ట్ ఫీజు వసూలు చేస్తా. ఏమన్నా గొప్ప? సాటి మనిషి కూడా మనలాంటి మనిషే. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు అని చెప్తున్నాయి. వాటిలో ఒక్క పాయింట్ పాటించిన వాళ్ళం మనం అంట ఆస్ట్రాలజీలు, న్యూమరాలజీలు, మానవతా విలువల గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటారమ్మా. అందుకని నేను అనేది ఏంటంటే, మంచి ఆలోచించుకొని మంచి వ్యక్తిని, మంచి పేరున్న వాళ్ళని తీసుకుంటే మీకు లైఫ్లో ఉపయోగపడుతుంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి బాగా ఉపయోగపడినా లేకపోయినా అమ్మా, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ అవ్వకముందు వీళ్ళు వచ్చారనుకో, యాక్సిడెంట్ కనిపిస్తుంది కదా, అది తప్పిస్తా. అర్థమైందమ్మా? ఈ 2 నెలల వాళ్ళు వచ్చారనుకో, చదువు సరిగ్గా రాకుండా, వాళ్ళు సరిగ్గా చదువుకునేటట్టు చేయగలను. ఇలా ఉద్యోగం లేకుండా, నిన్న అయితే ఒక ఆయన వచ్చాడు, అసలు చూడంగానే ఇట్లా జుట్టు అంటే మంచి ఆధ్యాత్మికవేత్త, 2014లో వచ్చాడంట, ఉద్యోగం లేదని. అలా రాగానే మనం ఇచ్చామంటే గైడెన్స్. ఇప్పుడు బాంబేలో రైల్వేలో జాబ్ చేస్తున్నాడు. వాళ్ళ పిల్లలు పుడితే బాంబే నుంచి ఎత్తుక్కుని మళ్ళీ మన దగ్గర, అది మానవత్వం అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని ఎత్తుక్కొని రావాలి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళు అందరూ లేదా, మొదటి అబ్బాయికి అండి వేరే చోట పేరు పెట్టించాం, ఇప్పుడు మాకు 2వ అబ్బాయి పుట్టాడు అని నా దగ్గరికి వస్తున్నారు. మొదటి అబ్బాయి దగ్గరికి ఎవరికైతే పేరు పెట్టినారో 2వ అబ్బాయికి కూడా వాళ్ళ దగ్గరే చేసుకుంటారు కదా ఎవరైనా. వాళ్ళని కాదని మన దగ్గరికి వస్తున్నాయని మొదటి అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడనే కదా దాని అర్థం. ఇలా జరుగుతుంది. ఓన్లీ యూట్యూబ్లు చూసి, యూట్యూబ్ అంటే ఎడిటింగ్ అండి, యూట్యూబ్ మీన్స్ ఎడిటింగ్, లైవ్ కాదు, ఇది లైవ్. దీనిలో మీరు అందరు చూశారు. ఈ ఫోన్ నెంబరే మీరు రాసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎంక్వైరీ చేసి ఆయనకి రెహమాన్ గారికి ఏమైనా సంబంధం ఉందా లేదని మీ అందరు తెలుసు, అయినా కానీ కనుక్కొని చేసుకోవచ్చు. ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ నాన్న, అద్భుతమైన సబ్జెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ రెహమాన్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్. సో చూశారు కదా, ఇది ఇవాల్టి విక్టరీ టైమ్స్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.